దేవనామానికి స్తుతి కలుగును గాక. దైవవాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏమిటంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశానిగ్రహము. ఇక్కడ చూసినట్లయితే ఫైనల్ వర్డ్ ఆశానిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. వాట్ ఈజ్ సెల్ఫ్ కంట్రోల్? సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం. ఈ లోకం, మనము నివసించే లోకం ఏంటండి? ఎ సిన్ఫుల్ వరల్డ్. వీఆర్ లివింగ్ ఇన్ ఎ సిన్ఫుల్ వరల్డ్. ద సరౌండింగ్స్, ద ఎవ్రీథింగ్ ఈజ్ సిన్ఫుల్. ఎంత పాపంతో ఉందండి. మనం నివసించేది పరిశుద్ధమైన ప్రదేశంలో నివసించట్లేదు, కానీ మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలం. వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ సెల్ఫ్స్. ఎంతోమంది వస్తారు, ఎంతో పాపం చేయని చెప్పేసి ఎంతోమంది దోషిస్తూ ఉంటారు, శోధిస్తూ ఉంటారు. అంతవరకు ఎందుకు? దేవుని దూషించు అని చెప్తారు చాలామంది. దేవుడు ఎందుకు? వీ హ్యావ్ ఎంజాయ్మెంట్స్ అని చెప్తూ ఉంటారు. కానీ దేవునిలో మనకు వచ్చే ఆనందం ఎక్కడ దొరకదండి. దేవునిలో మనకు దొరికే ఆనందం ఎక్కడ దొరకదు. సెల్ఫ్ కంట్రోల్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ డైలీ లైఫ్. ఇక్కడ ఏమని రాసిందంటే, మత్తయి సువార్తలో సాతాను యేసయ్య 40 దినములు 40 రాత్రులు 40 days and 40 nights ఉపవాసం ఫాస్టింగ్ చేసి వస్తున్నప్పుడు సాతాను శోధించడానికి ఒక ప్రదేశానికి తీసుకెళ్తూ ఉంటుంది. అక్కడి రాళ్ళని చూపించి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తిను అని అంటుంది. అప్పటికి మనమైతే రోషం వచ్చేసి, ఎందుకు చేయలేడు మా దేవుడు అని చెప్పేసి రాళ్ళని రొట్టెగా మార్చే ప్రభు అక్కడని మాకు అదే ప్రార్థన చేసేస్తాం. కానీ దేవుడు ఏం చెప్తాను? సెల్ఫ్ కంట్రోల్. యూ నీడ్ టు హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. ఏమని చెప్తున్నారంటే, దేవుడు మనిషి రొట్టె వల్లనే కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. వాట్ ఈస్ సెల్ఫ్ కంట్రోల్ కదండి? మనకు ఉంటుందా అంత సెల్ఫ్ కంట్రోల్? మనకి కోపం వచ్చేస్తుంది, లేదంటే మనం ఆకలిని తట్టుకోలేము. 40 days and nights ఉపవాసము అంటే చాలా కష్టమైన పని కదండి అది. ఆయన కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మానవుడు జీవించే జీవితాన్ని బ్రతికారు. 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు అంటే చాలా కష్టం. అయినా ఆయనకి ఎంత సెల్ఫ్ కంట్రోల్ అండి. సెకండ్ టైం ఏం చేస్తుందంటే, ఎత్తైన పర్వతం దగ్గర తీసుకెళ్ళి, ఒక బైబిల్లో ఉంటుంది కదా, పరలోక దేవదూతలు వచ్చి పట్టుకుంటారని చెప్పేసి, నువ్వు దూకే దేవదూతలు వచ్చి పట్టుకుంటారో లేదు చూద్దాము అని చెప్పేసి అంటది. అప్పుడు అంటాడు, యూ క్యాంట్ యూజ్ యువర్ ఫాదర్స్ నేమ్ ఇన్ వెయిన్. అసలు మనము మన తండ్రిని అలా శోధించకూడదు అని చెప్పేసి చెప్తాడు. ఆయనకెంత సెల్ఫ్ కంట్రోల్ ఉందండి. మనం ఆయన బిడ్డలుగా మనం ఎంత సెల్ఫ్ కంట్రోల్ ఉంచుకోవాలి. మనము నివసిస్తున్న లోకం ఇంకా దారుణంగా ఉంది కదండి ఇప్పుడు. ఈ లోకం చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ఎవరు దేవుని నమ్మట్లేదు, ఎవరు దేవుని ఆరాధించట్లేదు. ఈ లోకంలో బ్రతుకుతున్నాం మనం. థర్డ్ టైం ఏం చేస్తుందంటే, ఒక చోటకి ఎత్తైన పర్వతాన్ని తీసుకెళ్ళి ఈ లోకాన్ని అంతా చూపిస్తుంది. ఆ లోకాన్ని అంతా చూడు, నీకు ఆ లోకాన్ని అంతా ఇచ్చేస్తాను, సర్వ హక్కులతో నీకు ఈ లోకాన్ని ఇచ్చేస్తాను. జస్ట్ వన్ థింగ్, నాకు మోకాళ్ళు వేసి నాకు నమస్కరించు అని చెప్తుంది. అంత ఇచ్చేస్తానంటే మనం ఊరుకుంటామా? ఏదో చేసిందిలే అని చెప్పేసి దండం పెట్టేసి అదంతా తీసుకుని వెళ్ళిపోతాం. ఎవరైనా వచ్చి నీకు ఒక బ్యాగ్లో బంగారం కావాలా, ఏసే కావాలంటే మనం ఈ లోకంలో మనం ఏం కావాలనుకుంటాము? అయ్యో నాకు చాలా అప్పులు ఉన్నాయి, ఈ బంగారం బ్యాగ్ కొంటే నేను మళ్ళీ నార్మల్ అయిపోతానని చెప్పేసి దాన్ని చూస్ చేసుకుంటాం. బట్ సెల్ఫ్ కంట్రోల్, వీ నీడ్ టు చూస్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. ఇప్పటి నుంచి మీరందరూ కూడా సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలంటే, ప్రతి విషయంలో చిన్నదాని నుంచి పెద్దదాని వరకు మీరందరూ సెల్ఫ్ కంట్రోల్, నిగ్రహం కలిగి ఉండి దేవుని స్తుతిస్తారని నమ్ముతూ ఇచ్చిన మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణ మహోన్నతుడైన మా ప్రియపరలోకపు తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. గడిచిన కాలమంతా నీ కృపాదయ రెక్కలకి మమ్మల్ని కాచి కాపాడడానికి వందనాలు ప్రభా. యేసయ్యా, మేము ఈ రోజైతే ఆశానిగ్రహం కోసం నేర్చుకున్నాం. ద ఫైనల్ వర్డ్ ఆత్మఫలాల్లో ఆశానిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ కోసం నేర్చుకున్నామయ్యా. మేమందరం తండ్రి ప్రభా నీకులాగే సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండేటట్టు మీరే సహాయం చేయండి అయ్యా. ఈ వాక్యాన్ని సమయాన్ని హెచ్చించుకుని విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించమని యేసు దివ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.